గూఢచారి నిషేధుడు మూడవ భాగం. సూరసింహ ఖంగుమంటూ వినవచ్చిన ఆ వైపు చూశాడు సేనాని సూరసింహుడు. ఆసనంలో నుంచి లేచి నిలుచొని వినయంగా అభివాదం చేశాడు. అతనికి 6 అడుగుల దూరంలో నిలబడి ఉన్నాడు ఒక ముసుగు మనిషి. సూరసింహునికి ఇరుపక్కల గోడలలో కాగడాలు వెలుగుతున్నాయి. ఆ వెలుగు అతని మీద ప్రసరిస్తుంది. అంతేకాని ముసుగు మనిషి వైపు ఎలాంటి వెలుగు లేదు. అందువల్ల ముసుగు మనిషి ఆకారం కూడా స్పష్టంగా కనిపించటం లేదు. ముసుగు మనిషి ఎవరో తెలుసుకునే అవకాశం ఎంతమాత్రం లేదు. ఏం జరిగింది? అర్ధరాత్రి వేళ నన్ను కలుసుకునేందుకు ఇంత దూరం ప్రయాణం చేసి రావాల్సిన అవసరం ఏముంది? అని ఆ ముసుగు మనిషి ప్రశ్నించాడు. నాయక, గొప్ప ప్రమాదం వాటిల్లింది. ఇంతకాలం రాజలింగం ఎదురు లేకుండా వీరవిహారం చేసి అల్లకల్లోలం చేశాడు. మన ఆశయాలకు నాంది పలికాడు. మన కలలు ఫలించబోతున్న తరుణంలో ఎవరో చిచ్చరపిడుగులా ఊడిపడ్డాడు. రాజలింగం అనుచరులందరినీ చిత్రవధ చేశాడు. ఎవరికీ భయపడని రాజలింగం హడలిపోయి పలాయన మంత్రం పఠించాడు అని వివరించాడు సేనాని. ఆ యువకుడు ఎవరో తెలుసుకోలేదా? ముసుగు మనిషి ప్రశ్నించాడు. లేదు నాయక, అతని వివరాలు తెలుసుకునేందుకు మనుషులని పంపాను. అతన్ని అంతం చేసేందుకు నాగుల నాగరాజు స్వయంగా వెళ్ళాడు. రాజలింగం అనుచరుడు ఆ యువకుడి పేరు రాజా అని చెబుతున్నాడు. కానీ అది అతని పేరు అయి ఉండదని నా అనుమానం అన్నాడు సూరసింహుడు వినయంగా. ముసుగు మనిషి తల ఊపాడు. సూరసింహ, మన పథకాలు ఆశయాలకు ఆటంకంగా నిలిచేవారెవరైనా సరే బ్రతకటానికి వీలులేదు. ఏం చేస్తావో, ఎంతమందిని నియమిస్తావో నాకు అనవసరం. ఎంత సొమ్ము ఖర్చు అయినా పర్వాలేదు. ఆ కుర్రాడిని అంతం చెయ్యి. మరీ అవసరమైతే తప్ప నువ్వు నా కోసం రావద్దు. జాగ్రత్త అని హెచ్చరించాడు. వినయంగా తల ఊపాడు సేనాని సూరసింహుడు. నాయక, అదనపు బలగాలను పోగు చెయ్యాలి. దానికి కొంత ఖర్చు అంటూ నసిగాడు. అలాగే, నీకు అవసరమైన సొమ్ము మన వాళ్ళు అందజేస్తారు. దుర్వినియోగం చెయ్యకుండా జాగ్రత్త వహించు. విలాసాలకు వినోదాలకు ఇది సమయం కాదు అంటూ వెనక్కి అడుగులు వేసి పూర్తిగా అదృశ్యుడైనాడు ఆ ముసుగు మనిషి. విప్పారిన వదనంతో ఆ గుహలో నుంచి బయటికి వచ్చేందుకు 2 అడుగులు వేశాడు సేనాని సూరసింహుడు. ఎక్కడి నుంచో 2 దృఢకాయులు లోపలికి వచ్చారు. క్షమించాలి సేనాని అంటూ దట్టి చాటు నుంచి నల్లటి గుడ్డ తీసి అతని కళ్ళకు కట్టారు. ఆ తరువాత ఇద్దరూ అతని చెయ్యి పట్టుకొని బయటకు నడిపించారు. గుహలో నుంచి బయటికి వచ్చాక సేనాని ఒక గుర్రం ఎక్కించి తను వెనకే ఎక్కాడు ఒకడు. రెండోవాడు ఇంకో అశ్వాన్ని అధిరోహించాడు. 2 గుర్రాలు కదిలాయి వేగంగా. దట్టమైన ఆ అరణ్యంలో అరగంట కాలం ప్రయాణించి ఒక నదీ తీరాన ఆగాయి. ఆ దృఢకాయలు చెయ్యి అందించి సేనానిని దించారు. కళ్ళకి గట్టిన గంతలు విప్పారు. సూరసింహ సేనాని, అదిగో మిమ్మల్ని ఇక్కడకు తీసుకువచ్చిన పడవ. ఆ పడవలోనే మీరు అవతలి తీరం చేరుకోవచ్చు. అక్కడ మీ అశ్వం సిద్ధంగానే ఉంటుంది కదా అని అడిగాడు ఒకడు. తల ఊపాడు సూరసింహుడు. దృఢకాయలచే సైగతో పడవ నడిపే మనిషి కట్టుతాడు విప్పుతూ ఉండటం చూసి సూరసింహుడు వేగంగా నడిచి పడవ ఎక్కి కూర్చున్నాడు. పడవ కదిలింది. వేగంగా అవతలి ఒడ్డుకు నడుపుతూ ఏదో పద్యం అందుకున్నాడు ఆ పల్లెవాడు. ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ఆలోచనలను ప్రక్కకు నెట్టి ఆ పద్యం ఆలకించాడు సేనాని. ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు సేనాని. ఏయ్, ఏమిటా పాట? ఆపు అని అరిచాడు. పాట కాదు దొరా, ఇది పద్యం. బలిచక్రవర్తి పాడినది. ఇంకో పద్యం కూడా పాడమంటారా దొరా అని అడిగి గొంతెత్తపోయాడు పడవవాడు. నీ బొంద, నీ కంఠం నువ్వు ఆపిచావు. 2 రోజుల క్రితం తాగింది కూడా వాంతి వచ్చేటట్లు ఉన్నది. నీ మొహం, నీ కంఠం అని విసుక్కున్నాడు సూరసింహుడు. అదేంది దొరా అట్టాగంటారు? నాను కంఠం విప్పితే వినేవాళ్ళందరూ పాముల్లా ఆడాల్సిందే దొరా. మీరేందో తిక్క మీదున్నట్లు ఉన్నారు. పద్యం పాడకుండా పడవ నడపలేను. సావురే అన్నాడు. నడపలేవు? మరి వచ్చేటప్పుడు ఎలా తీసుకువచ్చావు? కోపంగా అడిగాడు సూరసేనుడు. అప్పుడు పడవ నడపవలసింది నాను కాదు గదా దొరా, నా బామర్ది. ఆడికి అసలు సంగీతమే రాదాయే.
అప్పటికి నేర్చుకోరా నా కొడక, మన పడవ మీద ఎళ్ళే వాళ్లకు కాలక్షేపం, మనకి 4 చిల్లర డబ్బులు మా రాజులు మెచ్చి కానుకగా ఇస్తార్రా అని చెప్పినాను. నీ అంత గొప్ప విద్వాంసుడి దగ్గర నా నట్టా సంగీతం నేర్చుకోను బావో అని ఏడ్చాడు. సరేలే అని వాడిని వదిలేసినాను. లేకపోతేనా ఇద్దరూ కలిసి పడవ ఎక్కిన వాళ్లను పడవలోనే చంపేవోరు అని విసుక్కుంటూ దట్టి చాటు నుంచి ఒక వరహా తీసి, ఇది నువ్వు పాడకుంటా ఉండేందుకు, అవతలి ఒడ్డుకు చేర్చినందుకు వేరే ఇస్తాను అన్నాడు ఇస్తూ. పల్లెవాడు అది తీసుకొని అటూ ఇటూ తిప్పి చూశాడు. రొంటి నుంచి ఇంకో వరహా తీసి ఆ రెండూ కలిపి సూరసింహుడికి ఇస్తూ, నా పద్యం వినేటందుకు నానే మీకు వరహా ఇస్తుండా, హాయిగా పద్యం విని వరహా సంపాదించుకో అని ఓ ఉచిత సలహా కూడా పారేసి వెంటనే పద్యం అందుకున్నాడు. కర్ణ కఠోరంగా ఉన్న ఆ గానాన్ని వినలేక చెవులు మూసుకున్నాడు సూరసింహుడు. పడవ తీరాన్ని చేరటం ఆలస్యం. ఒక్క దూకు దూకి తన అశ్వం దగ్గరకు చేరుకున్నాడు. అతన అశ్వాన్ని అధిరోహించటం, అది పరుగు అందుకోవటం ఒకేసారి జరిగాయి. పల్లెవాడు కూడా తీరంపైకి చేరుకొని పకపక నవ్వుకుంటూ అటూ ఇటూ చూసి ఒక పొద దగ్గరికి వచ్చాడు. అలికిడి వింటూనే పిడికత్తిని బిగించి పట్టుకొని శివంగిలా లేవబోయిన యువతి అతన్ని చూస్తూనే ఆగిపోయింది. నీ అనుమానం నిజమే చెల్లమ్మ. సేనాని సూరసింహుడు ఎవరినో కలుసుకొని తిరిగి వస్తున్నాడు. అతనికి దారి తెలియకుండా ఉండేందుకు కళ్ళకి గంతలు కట్టి నదీ తీరానికి తీసుకువచ్చారు ఇద్దరు దొంగనాయాళ్ళు అన్నాడు అతను. ఆమె తల ఊపింది. గంగన్న, సూరసింహునిలాంటి ఆశాజీవులు, దురాశాపరులు కొందరు ఏకమై అరాచకాలు, అల్లర్లు, మానభంగాలు కొనసాగిస్తున్నారు. వీరందరినీ ఒక తాటిపై నడిపిస్తున్న నాయకుడు ఎవరో తెలుసుకోవాలి. ఇలాంటి ముఠాలు ఎన్ని ఉన్నాయో తెలుసుకోవాలి అంది గంభీరంగా. అతను గజదొంగ గంగన్న, ఆమె గూఢచారిణి మధుబాల. ఇరువురు తీవ్రంగా ఆలోచిస్తూ అక్కడ్నుంచి కదిలారు. చెట్ల మధ్యగా నడుస్తూ కొంత దూరం వచ్చాక చటుక్కున ఆగాడు గంగన్న. చెవులు రెక్కించి ఆలకిస్తూ ఉండిపోయాడు. మెరుపులా మధుబాలను ఒక పొదచాటుకు తోసి తను ఇంకో పొదచాటుకు దూకాడు. చీకట్లో కలిసిపోతున్నట్లు ఉన్న నల్లటి దుస్తులు ధరించిన 6 దృఢకాయులు అటువైపుగా వచ్చారు. వారి అశ్వాలు కూడా చీకటిలో కలిసిపోతూ నెమ్మదిగా నడవటం వల్ల వారి రాక సులభంగా తెలియలేదు. చివరి క్షణంలో ఆ అశ్వాల సకిలింపులు వినిపించి వారి కంటబడకుండా తప్పుకున్నారు ఆ ఇద్దరు. చెల్లమ్మ, ఈ ముచ్చుమొహాలు కూడా ఆ ముఠాలోనివే అనిపిస్తుంది. ఒకణ్ణి దొరకపుచ్చుకోనా అని లోగొంతుకుతో అడిగాడు గంగన్న. తల అడ్డంగా తిప్పింది మధుబాల. వద్దు, ఇలాంటి వాళ్ళని పట్టుకున్నందువల్ల మన ఆచూకీ బయటపడడమే తప్ప ఏమీ ప్రయోజనం ఉండదు అన్నది చిన్నగా. ఆ దృఢకాయులు కనుమరుగు కాగానే అక్కడ్నుంచి కదిలారు ఆ ఇద్దరు. చెల్లమ్మ, నిశీధుడు ఎక్కడ ఉన్నాడో తెలిసిందా? అతన్ని చూసి చాలా రోజులయ్యింది అన్నాడు గంగన్న. సరిగ్గా అదే ఆలోచిస్తుంది మధుబాల. ఎక్కడ ఉన్నాడు నిశీధుడు? తనని ఎడాపెడా తంతు వేటకత్తులు ఎత్తి ముక్కలుగా నరకబోతున్న ఆ దృఢకాయులను గమనించాడు ఆ యువకుడు. దుస్తుల చాటు నుంచి ఉసిరికాయ ప్రమాణంలో ఉన్న దేనినో తీసి వ్రేళ్లతో గట్టిగా అదిమి పైకి విసిరాడు. గాలిలోకి ఎగురుతూనే పెటేలుమంటూ విచ్చుకుంది ఆ కాయ. మెరుపులతో పాటు పరిసరాలను ప్రతిధ్వనించిన ఆ శబ్దానికి వేటకత్తులు క్రిందకి దించబోతున్న ఆ దృఢకాయుల చెవులు గింగురుమన్నాయి. క్షణకాలం వారి ఏకాగ్రత స్తంభించింది. ఆ క్షణకాలాన్ని ఆ యువకుడు వృధాకాలం చెయ్యలేదు. కాళ్లతో ఇద్దరి మోకాళ్ల మీద బలంగా తన్నాడు. పిడికిళ్లతో ఇద్దరి తొడల మీద పొడిచాడు. గుంపుగా ఉన్న దృఢకాయులు అరుస్తూ చెల్లాచెదురు అయ్యారు. తోకతొక్కిన తాచులా లేచాడు ఆ యువకుడు. భుజాలతో ఇంకో ఇద్దరిని పక్కకు నెట్టి అవతలికి గెంతాడు. వంగి చేతికి అందిన బాణాకర్రను అందుకున్నాడు. అంతవరకే దృఢకాయుల కనులతో చూశారు. తరువాత వారి కనులకు బాణాకర్ర కనిపించలేదు. వెంటనే కందిరీగలు ఏకమై దూసుకు వస్తున్నట్లు ధ్వని అర్థమయ్యింది. ఆ యువకుడి చేతిలో ఊహాతీతమైన వేగంగా తిరుగుతుంది ఆ బాణాకర్ర. వేటకత్తులతో అతన్ని సమీపించబోయి ఎక్కడి వారక్కడ నిలిచిపోయారు దృఢకాయులు. యువకుడు బాణాకర్ర తిప్పుతూనే ముందుకు వచ్చాడు. పెట్మని ఒక దృఢకాయుడి తల బద్దలైపోయింది.
చచ్చాను, ఈ కుర్ర వెధవ సామాన్యుడు కాదు అని అరుస్తూ వేటకత్తిని వదిలి నేలకూలాడు ఆ దృఢకాయుడు. ఆ వెంటనే పట్పట్మంటూ మరో ఇద్దరి తలలు బద్దలైపోయాయి, పచ్చి గుమ్మడికాయల్లాగా. అక్కడితో మిగిలిన దృఢకాయల ధైర్యం అంతా చెల్లాచెదురు అయిపోయింది. తెగించి ఒకరినొకరు హెచ్చరించుకుంటూ వేటకత్తులు బిగించి పట్టుకొని ముందుకు దూకారు. యువకుడు బాణాకర్రతో మరో ఇద్దరిని నేలకూల్చాడు. ఆ తరువాత వేటకత్తుల తాకిడికి ముక్కలు ముక్కలైపోయింది ఆ బాణాకర్ర. ఒకటి రెండు వేటకత్తులు తాకి అతని భుజము ఛాతీ చీరుకుపోయి గాయాలు అయ్యాయి. తొడచరిచి బిగ్గరగా సింహనాదం చేస్తూ గాలిలోకి ఎగిరాడు అతను. అతని కుడిపాదం తాకి పుచ్చకాయలా విచ్చుకుంది ఒకడి తల. పాదాలు నేలకి తాకుతూ ఉండగానే పిడికిలి బిగించి ఒకడి మెడ మీద గుద్దాడు. పట్మని మెడ ఎముక విరిగి వెనక్కి వాలిపోయాడు వాడు. సర్రుమంటూ కాలసర్పంలా వర నుంచి అతని చేతిలోకి వచ్చింది అతని ఖడ్గం. ఒక్క వ్రేటుతో ఇద్దరి తలలు ఎగిరిపోయాయి. మిగిలిన ఒక్కడు అతన్ని ఎదుర్కొనే ధైర్యం చెయ్యలేకపోయాడు. చేతిలో ఉన్న వేటకత్తిని బలంగా యువకుడి మీదకి విసిరి పరుగు తీశాడు. తన ఖడ్గాన్ని అడ్డుపెట్టిన ఆ వేటకత్తి యువకుడి హస్తాన్ని గాయపరచకుండా వదలలేదు. పారిపోతున్న దృఢకాయని మీదకు క్రిందపడిన వేటకత్తిని ఎడమ చేత్తో అందుకొని విసిరాడు. దృఢకాయని వీపులో దిగబడింది అది. ముందుకు పడుతూ వికృతంగా అరిచాడు. అంతటితో అంతరించిపోయిన పోరాటాన్ని సమీక్షిస్తూ చూశాడు యువకుడు. క్రిందపడిన రాజలింగం అనుచరులలో ఒక్కడూ ప్రాణాలతో లేడు. చిన్నగా నిట్టూర్పు వదులుతూ కదిలాడు యువకుడు, ఖడ్గాన్ని వరలోకి జారవిడుస్తూ. గాయపడిన అతని హస్తం నుంచి బొట్లు బొట్లుగా క్రిందకి జారుతుంది రక్తం. యువకుడు ముందుకు కదలగానే అతను కనుమరుగు కాగానే పొదలచాటు నుంచి బయటికి వచ్చాడు ఆ వ్యక్తి. అతని మెడ చుట్టూ చుట్టుకొని బొసలు కొడుతున్నది ఒక బారెడు సర్పం. దాన్ని చేతులలోకి తీసుకొని ముందుకు నడిచాడు. యువకుని హస్తం నుంచి క్రిందపడిన రక్తపు బొట్లను సర్పానికి వదిలాడు. వలయాలుగా ఆ ప్రదేశంలో తిరుగుతూ ఆడింది. పడగ విప్పుతూ బొసలు కొట్టింది ఆ సర్పం. ఆ తరువాత నాగరాజు అనుమతి కోసం తోక మీద లేచి నిలబడింది. వెళ్ళు, ఎక్కడ ఉన్నా సరే వాడిని వదలక, నీ కాటుతో వాడు ఈ లోకం వదలాలి అన్నాడు నాగరాజు మోకరించి కూర్చొని రహస్యం చెబుతున్నట్లుగా. విసురుగా పడగ నేలకి ఉంచి బుస్సుమంది ఆ సర్పం. ఆ వెంటనే చరచరా పాకుతూ ఎటో వెళ్ళిపోయింది. నాగరాజు పొదల చాటున ఉంచిన తన గుర్రాన్ని యువతలకు తీసుకొని ఎక్కాడు. ఒరేయ్, నీకిక చావు తప్పదు. ఈ సర్పం బారి నుంచి, దాని కాటు నుంచి తప్పించుకొని బ్రతకలేవు. ఓరగా నవ్వుతూ అశ్వాన్ని అదిలించాడు నాగరాజు. ఇంకా ఉంది.